Hello everyone, 2 ప్లేలిస్ట్ లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము అండ్ ఇది లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 345 రివర్స్ ఓవెల్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ మనం ఏదైతే రివర్స్ ఆఫ్ పాలిండ్రోమ్ ఇవి లైక్ పాలిండ్రోమ్ క్వశ్చన్ ఇట్లా చేసామో ఇది ఆల్మోస్ట్ బట్ స్లైడ్ విత్ సమ్ కండిషన్ అనమాట. సో ఆ కండిషన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా చేయొచ్చు, ఇంకొంచెం ఎలా థింకింగ్ ప్రాసెస్ని డెవలప్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. సో గివెన్ ఎ స్ట్రింగ్ ఎస్, మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు. ఇక్కడ చూడు కండిషన్, రివర్స్ ఓన్లీ ఆల్ ద ఓవెల్స్ ఇన్ దట్ స్ట్రింగ్ అండ్ రిటర్న్ డన్ విత్ ద క్వశ్చన్. ఇక్కడేంటి బ్లైండ్ గా రివర్స్ చేయమంటలేదు, అన్ని ఓన్లీ ఓవెల్స్ థింగ్స్ ని మాత్రమే రివర్స్ చేయాలంట, ఆ థింగ్స్ ని మాత్రమే రివర్స్ చేయాలి. సి ద ఓవెల్స్ ఇక్కడ ఏఐఓ ఇస్తున్నాడు, అంతే నా పేర్ ఇన్ బోత్ అప్పర్ అండ్ లోవర్ కేసెస్ అంటున్నాడు. ఓకే, మోర్ దాన్ వన్స్, ఫైన్. ఇది యాక్చువల్ గా మినిమం బేసిక్ థింగ్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సి ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది. ఓకే, ఐస్ క్రీమ్ ఇలా ఉంది, అవునా? ఇక్కడ ఓవెల్స్ ఏంటేంటి, ఇక్కడ నాకు ఐ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఈ ఉంది, నెక్స్ట్ ఇక్కడ అండ్ దెన్ అగైన్ ఇక్కడ ఈ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, అవునా? సో దీన్ని రివర్స్ చేస్తే నాకేమొచ్చింది ఏ ఈఐ, అవునా? సో ఇదే ప్లేసుల్లో ఎక్కడెక్కడైతే నాకు ఐ ఈ ఉందో ఆ ప్లేసుల్లో ఇవి రావాలన్నమాట. అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడు, ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా ఒక ఓవెల్ ఉంది, సో ఇక్కడ నేను ఏ వాడాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది నాట్ ఓవెల్ కాదు, నెక్స్ట్ ఇక్కడ ఓవెల్, సో ఓవెల్ కాబట్టి నెక్స్ట్ ఉన్న లెటర్ ఈ, దాని తర్వాత సి ఆర్, దాని తర్వాత అగైన్ ఒక ఓవెల్ ఉంది కాబట్టి ఈ, అండ్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఆ నెక్స్ట్ ది ఐ, అండ్ దెన్ ఇక్కడ యాజ్ యూజువల్ గా ఎం. ఓకే, సో ఎంతైనా చూడు ఏస్ క్రీమ్. ఓకే, ఏస్ క్రీమ్ వచ్చేసింది. సో దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్. ఇంతకు మించి క్వశ్చన్ ఏం లేదు, బట్ ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అనేది మ్యాటర్స్ ఎ లాట్. సో వెళ్దాం, లైక్ మన ఇంట్యూషన్ ఏంటి, దాని తర్వాత ఏం ఐడియాస్ వస్తున్నాయి, దేని బేసిస్ మీద ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. బ్లైండ్గా వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు, ప్రతిసారి చెప్పే మాటలే ఇవన్నీ. సో చూద్దాం ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. సో ఓకే, కూల్ ఎనఫ్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాము. సి ఇప్పటిదాకా నేను ఏదైతే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని మనం యాస్టీస్ కోడ్ చేస్తే అయిపోద్దా లేదా? ఆఫ్ కోర్స్. ఏంటిది, ఫస్ట్ నేను ఈ అరేన్ అంతా ఈ స్ట్రింగ్ అంతా ట్రావెర్స్ చేసి ఒక లిస్ట్ని తీసుకుంటా. ఈ లిస్టులో ఎక్కడెక్కడైతే ఓవెల్స్ ఉన్నాయో ఆ ఓవెల్స్ని క్యాప్చర్ చేస్తా. సి ఐ ఉంది, ఈ ఉంది, ఇంకో ఈ ఉంది, ఒక ఏ ఉంది, అవునా? ఇప్పుడు ఈ లిస్ట్ నేను రివర్స్ చేయొచ్చా లేదా? ఆఫ్ కోర్స్ రివర్స్ చేస్తాను అండ్ దెన్ డన్. వన్స్ ఇలా రివర్స్ అయిపోగానే ఇప్పుడు నేనేం చేయొచ్చు, మళ్ళా ఈ స్ట్రింగ్ ని ట్రావెర్స్ చేస్తూ, ఇఫ్ ఇన్ కేస్ అది ఓవెల్ అయితే ఇప్పుడు అక్కడ ఏ ఓవెల్ రావాలనేది ఈ ఆర్డర్ మీద డిపెండ్ అవుతుందా? సో ఈ ఆర్డర్ లో చేస్తా. ఏంటిది, ఐ ఉంది కాబట్టి ఓవెల్ కాబట్టి ఏ పెడతా ఇక్కడది. నెక్స్ట్ ఓవెల్ కాదు, నెక్స్ట్ ఓవెల్ వచ్చింది, సో సెకండ్ వాల్యూ ఈ, నెక్స్ట్ సి ఓవెల్ కాదు, నెక్స్ట్ ఆర్ ఓవెల్ కాదు, నెక్స్ట్ అగైన్ ఓవెల్ కనబడింది, సో థర్డ్ తీసుకో, నెక్స్ట్ ఓవెల్ కనబడింది, ఫోర్త్ తీసుకో ఐ, అండ్ దెన్ ఓవెల్ కాదు ఎం. అయిపోయిందా లేదా? మరి దీన్ని టైం కాంప్లెక్సిటీ ఏముంది? ఫస్ట్ నేను ఈ స్ట్రింగ్ అని ట్రావెర్స్ చేసి ఒక లిస్ట్లో నేను పెడుతున్నాను. ఈ లిస్ట్ నేను రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ ఎంత? కే. లేదు, నువ్వు కంప్లీట్గా రివర్స్ చేయను, నేను ఇక్కడ 2 పాయింటర్ మెథడ్ వాడతా, మనం అదే కదా నేర్చుకుంది అని అంటే గుడ్, లైక్ యా యూ కెన్ డూ. అంటే ప్రీవియస్గా ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో ఇక్కడో పాయింట్ పెట్టి రివర్స్ చేయొచ్చు. అప్పుడు ఎక్కడ దాకా k/2 టైమ్స్ చేస్తావు, అంతేనా? బట్ స్టిల్ ఓవరాల్గా వచ్చేసరికి కేనైనా ఫైన్, కే ఉంచుదాము. వన్స్ k/2 ఉంచుదాము. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళా నేను ఈ హోల్ స్ట్రింగ్ అని ట్రావెర్స్ చేసి ఇంకో కొత్త స్ట్రింగ్లు అపెండ్ చేస్తూ ఉండాలి ఇదే డేటా, అవును. సో దీన్ని ఎంత ఎన్నో, సో ఓవరాల్గా ఎంత ఎన్నో. అదేంటి ఇక్కడ కే ఉంది కదా అంటే, అరే ఎంత కే ఉన్నా ఇది ఎంత ఉంటుంది, కే ఆల్మోస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్నో. ఐదర్ అన్ని ఎలిమెంట్స్ ఓవెల్ అవుతాయి, లేకపోతే సగం ఎలిమెంట్స్ ఉంటాయి, లేదా సమ్ సార్ట్ ఆఫ్ వే కొన్ని ఎలిమెంట్స్ ఐదర్ 0 నుండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత ఉండిద్ది కే రేంజ్, అంతేనా కదా? అవును. సో డెఫినెట్గా ఇంపాక్ట్ చేసేటప్పుడు ఇవన్నే కదా. ఐదర్ వర్స్ట్ కేసులో 3n అయింది, లేకపోతే ఈ 2 ఇంపాక్ట్ చేసిద్ది. బట్ ఎనీవే ఇట్ ఈస్ బిగ్ ఆఫ్ ఎన్, అవునా? మరి ఇక్కడ
టూ పాయింటర్ మెథడ్ని ఎక్కడ అప్లై చేసాము? ఇక్కడ చేసాం కదా లిస్టులో, ఈ లిస్టులో చేశాను, రివర్స్లో చేశాను, ఇక్కడ టూ పాయింటర్ మెథడ్ అప్లై అయిపోయింది. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే టూ పాయింటర్ మెథడ్ అయిపోయిందంటే కాదు. సి, దీనికన్నా అఫ్ కోర్స్ ఈ ఐడియాలజీ వర్క్ అయింది, బట్ బెటర్గా ఏమైనా చేయొచ్చు. అది ఏంటో చూద్దాము. వాట్ ఇఫ్ ఇప్పటిదాకా మనం తెచ్చుకున్న నాలెడ్జ్ ఏదైతే పాలెండ్రోమిక్ టూ పాయింటర్ మెథడ్ చేసేసామో దాన్ని ఈ స్ట్రింగ్ మీద అప్లై చేయలేమా? ఎందుకంటే మనం సపరేట్గా ఒక ఎక్స్ట్రా ఓవెల్ లిస్ట్ని తీసుకోవడము, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ పెట్టి ఇప్పుడు మనం ఏమైనా థింక్ చేయొచ్చు అనేది చూద్దాము. సి, ఇదేంటి, ఒకటి ఓవెల్ క్రిప్ పాయింట్ చేసింది, ఇంకోటి నాన్ ఓవెల్ పాయింట్ చేసింది. నేను డేటా ఎప్పుడు స్వాప్ చేయాలి రివర్స్ ఆర్డర్లో రావాలంటే? ఓవెల్ అయితేనే. అంటే ఇది నాన్ ఓవెల్ కాబట్టి నేను సింపుల్గా వదిలేయచ్చా? అఫ్ కోర్స్. నెక్స్ట్, ఈ రెండు ఓవెల్ కాబట్టి ఇప్పుడు నాకు డేటా స్వాప్ అవ్వాలా? ఇక్కడ ఉన్న క్యారెక్టర్ అక్కడ ఉన్న క్యారెక్టర్ ఇక్కడ, ఈ స్ట్రింగ్ బేసిస్ మీద. అంటే సమ్హౌ నువ్వు ట్యాకిల్ చేసావు అనుకుందాము. ఇప్పుడు నాకేమొచ్చింది, ఈ హోల్ కాన్సెప్ట్ అంతా ACECREIM, అవునా? ఇదేంటి, అదే స్ట్రింగ్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంటుంది, నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటిది. ఇప్పుడు ఈ రెండు ఆల్రెడీ స్వాప్ అయిపోయినాయి, దాని తర్వాత రెండు ఓవెల్సే కాబట్టి నేను రెండింటిని జరుపుతున్నా. ఇప్పుడేంటి, ఇది ఓవెలే, సో ముందుకు జరిపే. సారీ, ఇక్కడ ఇదేంటిది, ఇది ఓవెలు, ఇది నాన్ ఓవెలు, అవునా? సో ఇది ఓవెలు, సో ఇక్కడే ఉంచు. ఇదేంటి, నాన్ ఓవెలు, కాబట్టి ముందుకు జరుపు. మళ్ళా రెండు ఓవెల్స్కి పాయింట్ చేసిన, సో ఈ ప్లేస్లోనే మళ్ళీ స్వాప్ చేయాలి. అంటే అగైన్ సమ్హౌ ఆ సబ్స్ట్రింగ్ మెథడ్స్ అన్ని రాసావు, గెట్ చేసావు, స్వాప్ చేసావు, దీని బేసిస్ మీద రాసావు. సో సింపుల్గా ఇక్కడ ఏమొచ్చింది, AEC మారిన తర్వాత వచ్చే డేటానైనా. ఇప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ కాబట్టి ఈ రెండింటిని పని అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒకటి, అవునా? అంతేనా అప్డేటెడ్గా వచ్చేది? సో దాని తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఓకే, ఈ రెండు అప్డేటెడ్ పాయింటర్లు ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, ఇది ఓవెలా కాదు, ఇది ఇటు మార్చు. అలా స్వాప్ అయిపోతే బ్రేక్ చేసేయచ్చా? అవునా? మరి ఇక్కడ ఆ డిఫికల్ట్ థింగ్ ఏంటి, ఎప్పుడైతే ఓవెల్స్ అనేది చూసావో దాన్ని మార్చడం. ఎందుకంటే ఇది స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది. స్ట్రింగ్ ఫార్మేట్లో ఉన్న డేటాని మార్చడం అంటే సమ్హౌ దీని ముందు కూడా సమ్ సార్ట్ ఆఫ్ డేటా ఉంది అనుకో. ఇక్కడ ICECREAM, ఓకే, అండ్ దీని తర్వాత కూడా సమ్ సార్ట్ ఆఫ్ డేటా ఉంది అనుకో. సో అలా ట్రావెల్స్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను, ఇక్కడ ఒక పాయింట్ పెట్టా. ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి అనేది చూద్దాం చూడు. ఫస్ట్ మార్చాల్సింది ఈ రెండు, డైరెక్ట్గా చేయలేం ఎందుకంటే స్ట్రింగ్లో ఉంది. అంటే నాకు దాని ముందున్న సబ్ స్ట్రింగ్ పార్ట్ అంతా కావాలి, దాని తర్వాత ఉన్న పార్ట్ అంటే ఈ ఇన్ బిట్వీన్లో ఈ ఇండెక్స్ పక్కంది, ఈ ఇండెక్స్ ముందున్న పార్ట్ కావాలి, దాని తర్వాత ఉన్న ఈ హోల్ పార్ట్ కావాలా. ఎప్పుడేంటి, ఇక్కడ ఏదైతే పాయింట్ చేస్తుందో దీన్ని X అనుకుంటున్నాను, ఇక్కడ ఏదైతే పాయింట్ చేస్తుందో దీన్ని Y అనుకుంటున్నాను. అంటే ఆ క్యారెక్టర్స్ని అయినాయి. ఇప్పుడేంటి, A ప్లస్ Y అనే క్యారెక్టర్ అంటే A హోల్ సబ్స్ట్రింగ్ ప్లస్ Yని, B హోల్ సబ్స్ట్రింగ్ ప్లస్ Xని ప్లస్ Cని కన్కాటినేట్ చేయాలా. సో ఈ ప్రాసెస్ని మనం చేస్తే, ఈ ఒక్క వన్ లైనర్ రాస్తే అయిపోయిందా లేదా? క్వశ్చన్ అయిపోయింది, డన్. అంటే ఇందాకలాగా ఎక్స్ట్రా లిస్ట్ లాగా తీసుకుని ఇదంతా చేయాలా? అక్కర్లా. మరి ఇక్కడ ఏంటి, స్ట్రైట్ అవే అయిపోయింది. మరి ఇలా ఇంప్లిమెంట్ చేయాలా ప్రతిసారి సబ్స్ట్రింగులు తీసి అంటే? అక్కర్లా. అరే మరి ఇంకెలా చేస్తాము అంటే ఇంతకన్నా బెటర్గా ఈజ్ ఆఫ్ వేలో ఇంప్లిమెంట్ చేసేలాగా చేయొచ్చు. ఏంటిది, just because of the question they have given in terms of string, you have completely forgot. అంటే నువ్వు ఈ ప్రాబ్లమ్ స్ట్రింగ్స్ తోనే సాల్వ్ చేయాలి అనే ట్రాప్లోకి వెళ్ళిపోయావు. మరి ఎప్పటిదాకా నేర్చుకున్న థింగ్ ఏమైంది, ఎప్పటిదాకా నేర్చుకున్న ఎరేస్ ఏమైంది? అరే ఇచ్చిన క్వశ్చన్ స్ట్రింగ్ అంటే నువ్వు ఎరేస్తో లింక్ కడతావేంటి అని అంటే చెప్తా, ఇప్పుడు క్లియర్గా చూడు. వాట్ ఇఫ్ ఇదే స్ట్రింగ్ అని నేను క్యారెక్టర్ ఆఫ్ ఎరేస్ లాగా కన్వర్ట్ చేయగలిగితే, అంటే ఇక్కడ I ఉంది, ఇక్కడ C ఉంది, ఇక్కడ E ఉంది, ఇక్కడ క్యాపిటల్ C ఉంది, ఇక్కడ R ఉంది, ఇక్కడ E ఉంది, అండ్ దెన్ A అండ్ దెన్ M. ఇప్పుడు డైరెక్ట్గా ఆ సబ్ స్ట్రింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని కంబైన్ చేసి అది చేసి ఇది చేసే కన్నా
డైరెక్ట్గా అదే మెథడ్ని అప్లై చేస్తాను ఇక్కడ. డైరెక్ట్గా అదే మెథడ్ని అప్లై చేస్తే ఇక్కడ ఈక్వలా కాదు. ఫస్ట్ ఐ పాయింట్ లైక్ నేను ఎక్కడ పాయింట్ చేస్తా, ఎక్కడైతే అది రెండు ఓవెల్ అయితేనే అక్కడే పాయింట్ చేస్తా. ఓవెల్ కాకపోతే నేను ముందు జరుపుతా, దీన్ని పక్కకు జరుపుతా, అలా జరుపుతానే ఉంటా. సో ఈ రెండు ఓవెల్. సో సింపుల్గా ఇప్పుడు క్యారెక్టర్లో డేటా స్వాపింగ్ అయినా కాదా, నార్మల్ అరే స్వాపా కాదా, బట్ నెంబర్స్ బదులు క్యారెక్టర్ స్వాప్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది నార్మలే, ఓవెల్ కాదు, ఓవెల్ వచ్చింది. సో ముందుకు జరుపు, ఓవెలా ఓవెల్. సో డైరెక్ట్గా ఈ ఇందులో ఉన్న కంటెంట్ని మార్చు. మళ్ళా ఇది ఓవెలా కాదు, మార్చే, ఇది ఓవెలా కాదు, లైక్ మళ్ళీ ఇది జరిపిద్ది, రెండు స్వాప్ అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. మళ్ళీ ఈ మొత్తాన్ని ఈ క్యారెక్టర్లో ఉన్న దాన్ని నేను మళ్ళీ స్ట్రింగ్లోకి మారుస్తాను. డన్. ఈ రెండు మెథడ్లో నీకు ఏది నచ్చితే ఆ మెథడ్ చెయ్యి. మొత్తం 3 అప్రోచెస్ చెప్పుకున్నాము. ఇందులో ఏది నచ్చితే అది చేసి, క్వశ్చన్ స్ట్రింగ్లో ఉంది కాబట్టి స్ట్రింగ్తోనే మ్యానిపులేట్ చేయాలని ఎవడో చెప్పలా. వాడు క్వశ్చన్లో మెన్షన్ చేశాడా, మెన్షన్ చేయలా. అలాంటప్పుడు నువ్వు ఎలా చేసినా ఒకటే. సో దీన్ని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ నాకేం కావాలి, ఒక క్యారెక్టర్ అరే కావాలి. ఆ అరేని నేను స్ప్లిట్ చేయడానికి, అవునా. సో ఇక్కడ నేను క్యార్ అరే అనే దాన్ని వాడుతున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏంటి, s.to క్యార్ అరేని ఇంప్లిమెంట్ చేస్తున్నా. వన్స్ ఇప్పుడు నాకు ఇది రాగానే క్వశ్చన్ అయిపోయింది. ఇంకా ఏంటిది, లెఫ్ట్లో నేను ఒకటి పెడతాను, రైట్లో నా స్ట్రింగ్ డాట్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకుంటాను, ఈ క్యారెక్టర్ బేస్డ్ కింద వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు ఏంటి, వైల్ నా లెఫ్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రైట్ అయ్యేదాకా. యాక్చువల్గా ఇక్కడ ఈక్వల్ అక్కర్లా, బట్ సేఫ్ సైడ్ మనం పెడదాం. ఈక్వల్ అయినా కూడా అది మార్చే ఛాన్స్ ఉంది. లేదు అంటే వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్ పార్ట్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, లోపల ఫస్ట్గా నాన్ క్యారెక్టర్ అంటే నాన్ ఓవెల్ అయిన దానికి, అంటే ఓవెల్ అయిన దానికి నేను పాయింట్ చేయాలి లెఫ్ట్ని. అదే సేమ్ వే రైట్ సైడ్ది కూడా ఓవెల్ అయిన దానికి పాయింట్ చేయొచ్చా, లేదు నేను ఎవ్రీ ఇన్స్టాన్స్ నేను చేస్తాను, ఎల్స్తో దాని బేసిస్ మీద చేస్తాను అంటే చెయ్యి, ప్రాబ్లం లేదు. అలాగే ఎలా ట్యాకిల్ చేయాలని కూడా చూసాము ఈ ప్లేలిస్ట్లో. బట్ ఇక్కడ అలానే కాదు, ఐఎమ్ డైరెక్ట్లీ మేకింగ్ దిస్ వే. సో లెఫ్ట్ ఏంటి, లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అయ్యేదాకా. అండ్ సి లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అయ్యేదాకా. అండ్ ఇక్కడ ఏంటి, అది ఓవెల్ అయితే. సో ఇక్కడ సింపుల్గా వాట్ ఎవర్ ద క్యారరే ఆఫ్ ఈ లెఫ్ట్ ఉందో అది ఓవెల్ అయితే, అది ఓవెల్ కదా నేను చెక్ చేస్తాను. ఎలా, అరే దానికి సింపుల్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాము. చెక్ ఓవెల్ ఆర్ నాట్ అనేది నాకు రిటర్న్ చేసిద్ది. సో బులియన్ చెక్ ఓవెల్ ఆర్ నాట్. ఓకే. సో ఈ ఓవెల్ ఆర్ నాట్లో సింపుల్గా నాకంటూ ఒక క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ని చెక్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఆ క్యారెక్టర్ ఐ కానీ ఆర్ ఆ క్యారెక్టరు ఒకసారి ఇది కాపీ చేస్తున్నాను సో దట్ ఐ కెన్ పేస్ట్ దిస్ హోల్ థింగ్ అనమాట. and I'm copying this whole part so that ఈజీగా ఉంటుంది. AEIOU and again capitals కూడా AEIOU. done. సో ఇక్కడ AEI and then O and then the same thing for you. and అలాగే ఇక్కడ క్యాపిటల్స్ అన్నమాట. ఇప్పుడు AEI and then O and then you. అండ్ ఇప్పుడు కొంతమంది ఏం కామెంట్ చేస్తారంటే లేదు ఇంత అవసరమా, నువ్వు సెట్ తీసేసుకో, హ్యాష్ సెట్ తీసేసుకో, అందులో పెట్టేసి పంపిస్తే చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. లేదు నేను హోల్ థింగ్ అంతా మళ్ళీ నేను స్ట్రింగ్లోనే తీసుకుంటాను, స్ట్రింగ్లో తీసుకున్న తర్వాత ఆ ఇండెక్స్ ఆఫ్ ఉందా లేదనే బేస్ మీద చెక్ చేస్తారంటే అలా కూడా చెక్ చేయి. ఇట్స్ అప్ టు యూ. బట్ అవి యూజ్ చేసే ముందు దాన్ని బిహైండ్ టైం కాంప్లెక్సిటీ ఎంత ఇద్దని చెక్ చేయి. ఇలా రాస్తే ఇట్స్ జస్ట్ కండిషన్స్ కాబట్టి కాన్స్టెంట్ టైం ఉండిద్ది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ దట్ ఎక్స్ట్రా స్పేస్, ఎక్స్ట్రా టైం కానీ ఇదనమాట. సో డైరెక్ట్గా కాన్స్టెంట్ ఇఫ్ ఎల్స్ స్కిల్స్తో నేను రన్ చేసేస్తున్నా. ఇప్పుడు ఏంటి, ఇది ఓవెలా కాదా అని నేను చెక్ చేస్తున్నా. చెక్ ఓవెలా కాదా అనేది ఈ క్యార్ అరే దాంట్లో నేను నా లెఫ్ట్ని పంపిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అది ఓవెల్ కాకపోతే then I'm making my move to left plus plus. and the same way ఇక్కడ నా రైట్ కానీ ఇప్పుడు ఇది ఎక్కడ దాకా చేయాలి, ఇదే నా రైట్ పోర్షన్ని ఓవెల్ కాకపోతే రైట్ని తగ్గిస్తూ ఉంటా అని ఇక్కడనే రైట్ని పంపిస్తూ ఉంటా. ఇది ఎప్పటిదాకా చేయాలి, ఏముంది ఇక్కడ నా రైట్ అనేది లెఫ్ట్కి రీచ్ కాకపోతే, అంటే నా రైట్ అనేది లెఫ్ట్ కన్నా గ్రేటర్ అయితే, అంతేనే కాదా. సో
ఓకే, ఇది అంతే ఉంచినా పర్లేదు, లేకపోతే లైక్ నువ్వు దాని బేసిస్ మీద మార్చుతా అన్నా పర్లేదు. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా ఇదే వరకు అవుతుంది. నా లెఫ్ట్ అనేది లెస్ దాన్ రైట్ అయితే, అంటే రైట్ని మూవ్ చేస్తూ ఉంటే స్టిల్ రైట్ గ్రేటర్ అయితే ఆపేయి, ఈక్వల్ అయినప్పుడు చేయొద్దు, అంతేనా? సో వన్స్ ఈ రెండు వచ్చినాయి అంటే, వన్స్ ఈ రెండు ఇలా మూవ్ అవుతూ వచ్చినాయి అంటే డెఫినెట్గా అక్కడ ఓవెల్ ఉన్నట్టే కదా, ఓవెల్ ఉన్నట్టు. సో ఇక్కడ నేను సింపుల్గా స్వాప్ చేస్తా. ఏంటిది, ఆ క్యారెక్టర్లో టెంపరీ థింగ్ అని తీసుకొని క్యారరే ఆఫ్ లెఫ్ట్లో అండ్ క్యారరే ఆఫ్ లెఫ్ట్ అనే దాంట్లో నేను ఇక్కడ క్యారరే ఆఫ్ రైట్ని పెట్టి అండ్ ఇక్కడ క్యారరే ఆఫ్ రైట్లో అండ్ ఐఎమ్ మూవింగ్ టెంప్. డన్ విత్ ద ప్రాబ్లం. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నా రిజల్ట్ స్ట్రింగ్లో అరే ఆఫ్ క్యారెక్టర్లో ఉంది, క్యార్ అరేలో ఉంది, అవునా? సో దీన్ని నేను ఏముంది ఆ క్యారియర్ని ఇక్కడ పంపిస్తాను. అండ్ ఇక్కడ వన్స్ మనము స్వాపింగ్ కూడా చేస్తున్నాము అంటే దీని తర్వాత డేటా కంటెంట్ స్వాప్ అయిపోయినట్టు ప్రాపర్ ప్లేస్లో, అప్పుడు దీన్ని ముందుకి జరపాలా పక్కకి. సో దాన్ని కూడా మనం ఇక్కడ ట్యాకిల్ చేసేద్దాం ఎక్స్ట్రాగా. ఏంటిది, లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేయాలి, రైట్ని మైనస్ చేయాలి. సో దట్ స్వాప్ అయిన తర్వాత కూడా వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఆల్రెడీ ఆ రెండు స్వాప్ అయినాయి కాబట్టి ముందు జరుపుతున్నాము. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మనం రన్ చేసేద్దాము. అండ్ ఆఫ్ కోర్స్ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనం ట్యాకిల్ చేద్దాం. ఇట్స్ నాట్ బిగ్ డీల్. బట్ జనరలైజ్డ్గా మంది కరెక్ట్ అవుతుందా లేదా అది మనం ఏం చేసి స్క్రీన్. సో ఒకసారి దీన్ని ఫాస్ట్గా సబ్మిట్ చేసేద్దాము. సో అండ్ ఐమ్ గోయింగ్ టు యూజ్ దిస్ హోల్ పార్ట్. సో నీ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేసే కాపీ పేస్ట్ ఇదే, అంతేగాని బ్లైండ్గా కోడ్ రాసాం కదా అని దాన్ని కాపీ పేస్ట్ చేయడం కాదు. సో ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. అని యాజ్ యూజువల్ ఏదైనా చిన్న ఎర్రర్స్ వస్తే దాన్ని రెక్టిఫై చేద్దాము. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి, ఒకసారి సబ్మిట్ చేద్దాము. యాక్సెప్టెడ్. సో వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ యాజ్ యూజువల్ గా పైథాన్ లో కూడా చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ నేను చెక్ ఓవరాల్ నాట్ అనే కండిషన్స్ రాశాను. సింపుల్ గా అది ఇఫ్ ఎల్స్ కండిషన్ లాగా ఏ ఒక్కటి ట్రూ అయినా నాకు ట్రూ అని ఇచ్చేసి అని చెప్తున్నాము, అంతేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మన యాక్చువల్ ఫంక్షన్ కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఏం రాసాము చూడు, ఫస్ట్ ఆ డేటాని అంతా నేను లిస్ట్ ఫార్మేట్ లోకి మార్చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి, నా లెఫ్ట్ని రైట్ని ఫిక్స్ చేసుకుంటున్నా. వన్స్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అయ్యేదాకా నేను ఈ పర్టికులర్ ప్రాసెస్తో ఈ లెఫ్ట్ నుండి ఫస్ట్గా రిపీట్ అవుతున్న ఓవెల్కి పాయింట్ చేస్తాను. అండ్ ద సేమ్ వే ఇక్కడ రైట్ నుండి ఫస్ట్గా వస్తున్న ఓవెల్కి పాయింట్ చేస్తాను. వన్స్ ఈ కండిషన్స్ ఫిక్స్ అయిన తర్వాత దెన్ ఐఎమ్ మేకింగ్ డైరెక్ట్ బ్లైండ్ స్వాప్ అయిన తర్వాత ఈ రెండు కంటెంట్ స్వాప్ అయినాయి కాబట్టి దెన్ ఐఎమ్ మూవింగ్ దిస్ రైట్ అండ్ దెన్ ఐఎమ్ మూవింగ్ దిస్ లెఫ్ట్. ఓకే, అలా నేను ఎన్ష్యూర్ చేస్తున్నా. సో దట్ మళ్ళీ అదే ప్రాసెస్ని రిపీట్గా చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి ఏంటి, ఇదే సబ్ అరే కింద అనుకుంటే ఈ అరేలో మళ్ళీ అదే కాన్సెప్ట్. మళ్ళీ నేను ఫస్ట్గా మూవ్ చేస్తాను, ఎక్కడైతే ఓవెల్ దొరుకుతుందో అక్కడ మళ్ళీ ఇది. బట్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ కండిషన్స్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అండ్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ రెండు ఓవర్లాప్ అవునంత వరకు. వన్స్ అవి అవుతున్నాయి అంటే డెఫినెట్గా ఈ ప్రాసెస్ అయిపోయినట్టేనా. సో అప్పుడు నేను డైరెక్ట్గా వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయింది అంటే నాకున్న క్యారెక్టర్ ఫార్మాట్లో ఇప్పుడు రివర్స్డ్గా ఉన్న కంటెంట్ వచ్చింది, దాన్ని సింపుల్గా రిటర్న్ చేస్తున్నాను, జాయిన్ చేసేసి లైక్ దాన్ని స్ట్రింగ్ ఫార్మాట్లో రిటర్న్ చేస్తున్నాను. సో ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము, దాని తర్వాత చెక్ చేసేద్దాము. యాక్సెప్టెడ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.